తెలంగాణలో ఇప్పుడు సర్వేల గోల నడుస్తోంది. అయితే సర్వేలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని పక్కన పెడితే కేసీఆర్ మూడో సర్వేలో ఆయన ప్రియ శిష్యుడు మంత్రి లాస్ట్ ప్లేస్ లో నిలవటం టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైన మంత్రి జగదీష్ రెడ్డికి 100కి కేవలం 30 మార్కులే వచ్చాయట. దాంతో శిష్యుడు పరువు పోతుందని జగదీష్ రెడ్డి మార్కులను కేసీఆర్ ప్రకటించలేదు అని అంటున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ ఎల్బీ మీటింగ్ లో జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలను ప్రకటించిన కేసీఆర్ జగదీష్ రెడ్డి పేరుని మాత్రం దాటివేశారు. తర్వాత చూద్దామంటూ తనదైన స్టైల్లో సైడ్ ట్రాక్ చేశారు. అయితే మంత్రికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపటంతో దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. జగదీష్ రెడ్డికి కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. జగదీష్ రెడ్డి మంత్రి కావటం, అది కూడా కేసీఆర్ కి అత్యంత ప్రియ శిష్యుడు కావటంతో ఫలితాల్ని ప్రకటించడానికి సీఎం ఇబ్బంది పడ్డారు అని అంటున్నారు. ఫలితాలు ప్రకటిస్తే ఓ బాధ, ప్రకటించకపోతే మరో బాధలా తయారైంది అధినేత పరిస్థితి. అందుకే జగదీష్ రెడ్డి సర్వే ఫలితాలు ప్రకటించకపోవటమే బెటర్ అనుకున్నారు సీఎం. అయితే జగదీష్ రెడ్డి పేరుని కాకుండా ఆ తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలైన తీగల, బాబు మోహన్, మాధవరం పేర్లను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ పేర్లను ప్రకటించి జగదీష్ రెడ్డి పేరు ప్రకటించకపోవటాన్ని తప్పుపడుతున్నారు. జగదీష్ రెడ్డి కేసీఆర్ కి ప్రియ శిష్యుడు కావటం వల్లే ఆయన ఫలితాలను ప్రకటించలేదని గులాబీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు. సర్వేలో జగదీష్ రెడ్డి ఫెయిల్ కావటం వెనక చాలా కారణాలున్నాయి అని అంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా దూషణల పర్వానికి దిగుతారనే పేరుంది. అసెంబ్లీ వేదికగా ఇతర సభ్యులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పారు. ఎలాగో సీఎం ఏమీ అనరన్న ధైర్యంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో సైతం ఆయనకు మంచి పేరు లేదు. కనీసం కార్యకర్తలకు ప్రతి నమస్కారం కూడా చేయరని తెలుస్తోంది. ఆయన సీఎం కు చాలా క్లోజ్ కాబట్టి నోరెత్తలేకపోతున్నారు. అయితే సీఎం మాత్రం జగదీష్ రెడ్డి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలుస్తాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఓడిపోతే ఎలా అకామిడేట్ చేయాలన్న దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. దాంతో ఆయన ఓటమి ఖాయమని పార్టీ నేతలు చెప్తున్నారు.